నా పేరు శ్రీనివాస్. నేను కళ్యాణదుర్గంలో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. అలాగే మా మిస్సెస్ గిరికుమారి, ఆమె కూడా గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తూ ఉంది. నేను, నా మిస్సెస్, మా పిల్లలు అందరం కూడా ఈ దరూర్ ఏదైతే స్విమ్మింగ్ అకాడమీకి దాదాపుగా 2 నెలల నుంచి వస్తున్నాము. దీని గురించి చెప్పాలి అంటే మేము యాక్చువల్గా కళ్యాణదుర్గంలో చాలా ప్రయత్నం చేశాము స్విమ్మింగ్ చేయడానికి, లేకపోతే జిమ్ చేయడానికి. కానీ అక్కడ సరైనటువంటి ట్రైనర్స్ కానీ, లేకపోతే ఇలాంటి ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఉండేటువంటి స్విమ్మింగ్ పూల్ కానీ లేకపోవడం వల్ల మేము అర్లీ మార్నింగ్ 4 o'clock లేచి ఇక్కడికి వచ్చి ఒక 2-3 hours అనంతపురంలో స్పెండ్ చేస్తూ ఉన్నాం. నేను 20 ఏళ్ళగా అనంతపురం జిల్లాలో చూసేదాన్ని బట్టి మొత్తంగా ఈ జిల్లా మొత్తం కూడా ఒక రూరల్ ఓరియంటెడ్ కల్చర్ ఉండేటువంటి ఈ జిల్లా వాతావరణము ఇట్లాంటి దరూరు నాయుడు లాంటి అకాడమీలు, మిగతా అనేక రకాలైనటువంటి కొత్త రకమైనటువంటి సాంప్రదాయం ఏదైతే ఈ అనంతపురానికి ఒక అర్బన్ ఫ్లేవర్ తీసుకురావడంలో దరూరు నాయుడు లాంటి వాళ్ళు చేసేటువంటి కృషి ఖచ్చితంగా అభినందనీయమైనటువంటిది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ కూడా కలకత్తా నుంచి తెప్పించి లేడీస్కు, జెంట్స్కు సపరేట్గా చేయడం అనేటువంటిది ఒకటి ఉంది. సార్ చెప్పినట్టు అన్ని వయసు ఉండేటువంటి వాళ్ళు చేసేటువంటి ఒకే ఒక ఏదైతే స్పోర్ట్ ఉందో అది స్విమ్మింగ్. ఖచ్చితంగా ఇట్లాంటి కొత్త రకమైనటువంటి ఒక అర్బన్ కల్చర్ను, మన లైఫ్ స్టైల్లో వస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కోవడానికి స్విమ్మింగ్ అనేటువంటిది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి అకాడమీలను, ఇట్లాంటి వ్యక్తులను, ఇట్లాంటి కల్చర్ను మనం ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ అనంతపురం జిల్లా గురించి ఆలోచించేటువంటి సార్ లాంటి మేధావులకు కానీ, అలాగే శ్రీనాథ్ రెడ్డి లాంటి బిజినెస్ పర్సన్స్కి కానీ, అలాగే డాక్టర్స్కి కానీ, అలాగే అన్ని రకాలైనటువంటి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో ఒక 1 hour ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి దానికి ఖర్చు చేయడం అనేటువంటిది ఏమాత్రము అది నష్టం కాదనేటువంటిది నా అభిప్రాయము. చాలా సంతోషం దరూర్ నాయుడు గారు, మీరు ఈరోజు మాకు ఖచ్చితంగా మంచి మీరు ఇంకా డెవలప్ కావాలని, ఇంకా రిక్రియేషన్ జిమ్ కూడా ఓపెన్ చేయాలని కాబట్టి మరొకసారి మీ ఆతిథ్యానికి, అలాగే మీ ఛానల్కు సంతోషం. ఈ కల్చర్ను డెవలప్ చేయండి. ఓకే, ఇది బిజినెస్ కాదు, ఒక కల్చర్ని డెవలప్. థ్యాంక్ యూ వెరీ మచ్.